ఈ కల వస్తే కనక వర్షమే, ధనలక్ష్మి మీ ఇంటికొస్తుంది. మనకు రకరకాల కలలు వస్తాయి. జరగబోయే ఘటనలకు సంబంధించిన అంశాలు కలల రూపంలో వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ కల ఏంటో తెలుసుకుందాం. మనలో చాలా మంది కలలను మర్చిపోతుంటారు. కానీ కలలను గమనించడం ద్వారా జరగబోయే ఘటనల్ని ముందే అర్థం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బుకి సంబంధించి నెమలి కల ప్రత్యేకమైనది. ఎవరికైనా నెమలిని పట్టుకున్నట్లు కల వస్తే అది మంచి కల అంటున్నారు. వ్యక్తులు తమ జీవితంలో ముఖ్యమైనది ఏదో పొందబోతున్నారనేందుకు ఈ కల నిదర్శనం కానుంది. జీవితంలో ముఖ్యమైన సవాలుకి సరైన సమాధానం లభించిందని, సరైన మార్గంలో వెళ్తున్నారని గుర్తించేందుకు నెమలి కల సూచనగా ఉంటుంది. వ్యక్తులు తమలో దాగి ఉన్న టాలెంట్ ని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయం అని ఈ కల సూచిస్తుంది. సాధారణంగా నెమలి ఎవరికీ దొరకదు. మనుషుల్ని దూరం నుంచి చూడగానే నెమలి ఎగిరిపోతుంది. అలాంటి నెమలిని పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. నిజానికి అది చట్ట వ్యతిరేకం కూడా. నెమలి మన జాతీయ పక్షి కాబట్టి నెమలిని పట్టుకోవడం నేరం అవుతుంది. అయితే కలలో నెమలిని పట్టుకోవడం మాత్రం లక్ష్యాన్ని పట్టుకోవడం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మీరు చాలా కాలంగా దేనికోసమైనా ఎదురుచూస్తూ ఉంటే దాన్ని దక్కించుకోబోతున్నారు అనేందుకు సంకేతమే ఈ నెమలి కల. అది వాహనం కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. అది మీకు కలలో నెమలి లాగా వస్తుంది. నెమలి పవిత్రతకు చిహ్నం. అందువల్ల నెమలిని మీరు పట్టుకున్నారంటే దాని అర్థం మీరు ఎలాంటి భావోద్వేగాల్లోనూ చిక్కుకోకుండా సరైనది సరైన విధంగా దక్కించుకోబోతున్నారని అర్థం. నెమలిని దేవుళ్ళ పక్షిగా చెబుతారు. అన్ని పక్షుల కంటే నెమలి అందంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటిది మీకు కలలో దక్కిందంటే మీరు రియల్ లైఫ్ లో కూడా ముఖ్యమైనది ఏదో దక్కబోతోందని అర్థం. అయితే దక్కుతుందిలే అని తేలిగ్గా తీసుకోవద్దు. మీరు కొంత ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు దక్కిన నెమలి ఎలా పారిపోదామా అని చూస్తూ ఉంటుంది. అలాగే మీకు దక్కబోయే అవకాశం కూడా మీ శత్రువుల వల్ల దక్కకుండా పోయే ప్రమాదమూ పొంచి ఉంటుంది. మీకు అధికారం, స్వేచ్ఛ లేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీకు కలలో నెమలి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు మరింత బలంగా, పట్టుదలతో ఉండాలి. మీ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. మీ జీవితం రొటీన్ అయిపోతున్నప్పుడు కూడా కలలో నెమలి కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు కొత్తదనం కోసం ప్రయత్నించాలి. ఇలాంటప్పుడే మీరు మీ చుట్టూ పెరుగుతున్న సమస్యల్ని గుర్తించాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.